హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏమైందట ఆ సమయంలో? ఈ లోక రాజ్యము పరలోక రాజ్యము మన క్రీస్తు రాజ్యం అయిపోయింది. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి, భూలోక రాజ్యము, పరలోక రాజ్యము. ఇక ఒకటే ఉంటుంది. ఏంటది? ఈ లోకంలో యేసును నమ్మిన వారు పరలోక వారసులు అవుతారు. పరలోకంలో ఉన్న మనకు ముందు మరణించిన పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యము యుగయుగముల వరకు క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుంది. కృపాకాలంలో దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఎంత ఎక్కువ యేసయ్యను ప్రేమించగలమో, ఎంత ఎక్కువ ఆయన్ని ఆరాధించుకోగలమో, ఎంతగా ఆయన యందు భయభక్తులు ఉంచగలమో, ఎంతగా మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోగలమో, ఎంతగా పరలోకం వైపు ఆశ కలిగి దృష్టి మళ్లించి ఈ లోకాన్ని పెంటగా ఎంచుకోగలమో అన్నది మనం గుర్తించాలి. క్రీస్తును ప్రేమించడం నేర్చుకోవాలి. అంచెధనముల్లో మనం ఉన్న ధనములలోనే ప్రభు అక్కడ రావచ్చు. మనం శరీరాల్లో ఉన్నప్పుడే ప్రభు రావచ్చు. ఏ సమయమైనా ఆయన రావచ్చు. రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ఇవాళ అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆలయాలు కొలత వేస్తే ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. దేవుడిని ఆరాధించే జడులు చూస్తే ఎక్కడ చూసినా గుంపులుగా చర్చెస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులని ప్రభు నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వారిలో శక్తి ఎంత ఉంది, వారి రక్షణ ఎంత ఉంది, వారి ఆధ్యాత్మిక జీవితం ఎంత ఉందని కొలిస్తే చాలా అధ్వానంగా ఉందండి. వాళ్ళ బలిపీఠాల మీద నిలబడే సేవకులు కుప్పలు తెప్పలుగా ఉన్నారండి. చిన్న చిన్న కుర్రోళ్ళు, అమ్మాయిలు, ఆడవాళ్ళు, పిల్లలు, స్త్రీలు. అమ్మా, పాస్టర్ గారులు ఎక్కువైపోయారు. పాస్టర్ గారుల కంటే మీకు తెలియదేమో. పాస్టర్ గారులు చేతులు పెట్టేసి ప్రార్థనలు చేసేస్తున్నారు. పిల్లలు పాస్టర్లు అయిపోతున్నారు. పిల్లలు చేతులు పెట్టి ప్రార్థన చేసేస్తున్నారు. ఏమైనా అడిగితే ఆత్మాభిషేకము నాకుంది, పరిశుద్ధాత్ముడు నన్ను నింపాడు అని అంటున్నారు. అన్ని పిచ్చి పిచ్చి కార్యాలు జరుగుతున్నాయండి. నేను చేయబెడితే మనిషి ఒడిగిపోతున్నాడు అంటే అది దురాత్మ, పరిశుద్ధాత్మ ఎందుకు ఒడుగుతాడు? నువ్వు ఒక పెద్ద దురాత్మవి ఇంకొక దురాత్మని, చిన్న దురాత్మని భయపిస్తున్నావు. నువ్వేమో దేవుడు ఆత్మని అని పరిశుద్ధాత్మను దూషిస్తున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ప్రతి ఆత్మను నమ్మకండి. ఏది దేవుని వలన వచ్చిందో, ఏది దురాత్మదో గుర్తించగలిగిన విచక్షణ కలిగినట్లుగా మనం హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. హృదయ శుద్ధి లేనోడికి ఏమీ అర్థం కాదు. అన్నీ ఒకేలాగా ఉంటాయండి. నీ కళ్ళజోడు నిండా మసి రాసేస్తే ఏంటండి, నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను చెప్పు అని అడిగితే ఏమంటాను చెప్పండి? నేను అందరూ నల్లబట్టలు వేసుకొచ్చారేంటి, పసుపు రంగు వేసేసారు అనుకోండి, ఏమంటాను? ఏంది అందరూ పచ్చబట్టలు వేసుకొచ్చారు చర్చికి ఇవాళ అంటే పచ్చకామరులు వచ్చిన వాడికి లోకమంతా. కాబట్టి మనం హృదయం తేటగా లేనప్పుడు మనం చూసే అన్నీ కూడా తిగ్గర బంగారంగా ఉంటాయి. ఎవడు సరిగా ఉన్నాడు, ఏ పాస్టర్ సరిగా ఉన్నాడు, ఏ సంఘం సరిగా ఉంది. ఇవాళ ఇదొక్క వాక్యాలే అవును తెలియటం లేదు. ఎవరు సరైన పాస్టరు, ఏది సరైన సంఘం, ఎవడు సరైన విశ్వాసి, ఎవరు ఏ చర్చిలో దేవుని సన్నిధి ఉన్నది, ఎంత పరిశుద్ధాత్మని, నిజమైన పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నవని లెక్కలేస్తున్నాడు. ఈ అంచెదినాల్లో పాపం పండింది, ఇక ఏమి లాభం లేదు. ఐగుప్తు, సొదొమ, గొమొర్రాల పాపం పండిపోయిందయ్యా. ఇంకా నేను ఊరుకుంటే అది పుచ్చిపోతుంది, అది చుట్టూళ్ళకి విస్తరించిపోద్ది అని చెప్పి నేను వెళ్ళి నాశనం చేస్తానని వచ్చాడు. చూశారు ఆ రోజున. అలాగే ఇవాళ ప్రపంచంలో క్రైస్తవత్వమే కల్తీ అయిపోయిందండి. ప్రపంచం నాశనానికి పరుగులెడుతుంది. ఇంకా నేను వెళ్ళాలి అని ప్రభు రాకడ త్వరితమవుతుందన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకటేనండి, ఎప్పుడు వస్తాడో యేసు ప్రభు నాకు తెలీదు, ప్రకటన గ్రంథం అంతా నాకు తెలియదు. ఈ సూచనలు గుర్తులన్నీ నేను ఆధారంగా నేను తీసుకొని అక్కర్లేదు. నా యేసయ్య వస్తాడు, ఆయన నమ్మిన నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. నా ప్రభు తిరిగి వస్తాడు, నా కోసమే వస్తాడు. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? నా కోసమే ఇచ్చాడు. నా కోసం వచ్చి తన రక్తాన్ని చెందించిన ప్రభు తన రక్తంలో కడిగిన నన్ను తనతో ఉండటానికి నిరంతరము ఉండటానికి నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తాడు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు.
మనం ఈ లోకంలో జీవించే జీవితంలో సుఖమున్నా పర్వాలేదు, తలగా ఉన్నా పర్వాలేదు, తోకగా ఉన్నా పర్వాలేదు, గొప్పవారమైన పర్వాలేదు, దరిద్రులమైన పర్వాలేదు. దరిద్రుడైన లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడైన అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు. దరిద్రత లాభం ఇది కాదు ముఖ్యమండి. అన్నీ తెలిసిన ఆరాధించిన రాజైన దావీదు దేవుని రాజ్య వారసుడు అవ్వగలిగాడు. ఏమీ లేని వారు ఆ దావీదు రాజ్యంలో ఒక ఉరియా, ఒక సైనికుడిగా ఉన్న సామాన్యుడు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగాడు. కారణం వారు వారి హృదయాలను దేవుని ముందు సరిగా ఉంచుకోగలిగారు. ఈరోజు నీ హృదయం దేవునితో సరిగా ఉందా? ఈరోజు ప్రభు వస్తే మనం ఎత్తబడు సంఘంలో ఉండాలంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఉండాలి. కనుక ఒక్క చిన్న ప్రార్థన మీ హృదయంలో చేయండి. ప్రార్థన. ప్రభువా, నీ సాక్షులుగా ఈ అంచెదినాల్లో మేము నివసించడానికి కష్టమైన, శ్రమైన, మరణమైన నిన్ను బొంకువారిగా, నిన్ను ఎరగమని బొంకువారిగా కాక నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం ఇచ్చేయము. ఈ అంచెదినములలో ఆ ఇద్దరి సాక్షుల మీద ఉన్న ఆత్మను నీ రక్తములో కడగబడిన నీ సేవకులమని చెప్పుకుంటున్నా, నీ బిడ్డలమని చెప్పుతున్నా మాకు అనుగ్రహించము నాయన. నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముటకు, ఈ లోకానికి చూపించటకు సహాయం చేయము. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు. నీవిస్తున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా లెక్కలు సరిచేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. వధువు సంఘములో చేర్చబడిన వారిగా, యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో నివసించే వారిగా ఉండుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.